హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక బౌల్‌లో 1 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్‌ని ఒక 2 మినిట్స్ అయితే హీట్ చేయాలి. కొంచెం గోరువెచ్చగా అవ్వాలన్నమాట వాటరు. తర్వాత నేను అందులో అయితే ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకరికైతే 1 స్పూన్ వేసుకోండి. నేను ఇక్కడ ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ ఫ్లాక్స్ సీడ్స్‌ని. వీటిని తెలుగులో అవిసె గింజలు అని అంటారు. నార్మల్‌గా గ్రోసరీ షాప్స్‌లలో కూడా దొరుకుతాయి ఇవి. లేదంటే ఆన్‌లైన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్స్ అలా గూడా దొరుకుతాయి. మీరొకసారి టైప్ చేసి చూడండి. అమెజాన్‌లో కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో కానీ ఉంటాయి ఇవి. నార్మల్‌గా వీటి వల్ల హెయిర్ అయితే చాలా స్మూత్‌గా అవుతుంది. అందుకే నేను ఇవి వీక్లీ ట్వైస్ అయితే యూజ్ చేస్తాను ఈ హెయిర్ ప్యాక్‌ని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకెలా ఉందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకున్నాక నేను కలోంజీ సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా ఆన్‌లైన్‌లో దొరుకుతాయన్నమాట. ఒకసారి టైప్ చేసి చూడండి. ఇవి ఆన్‌లైన్‌లో గూడా దొరుకుతాయి. ఇవి కూడా నేను ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి 1 స్పూన్ చాలు. అండ్ నేను తర్వాత మెంతులైతే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం చుండ్రు అంటే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా బావుంటాయన్నమాట. డాండ్రఫ్ ఉంటే పోతుంది. అందుకే నేను మెంతులు యాడ్ చేసుకున్నాను. ఇక 1 కప్ ఆఫ్ రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. రైస్‌నైతే వాష్ చేసి యాడ్ చేసుకోండి. ఎందుకంటే పురుగు పట్టకుండా అలా ఏమన్నా పౌడర్స్ అలా కలుపుతారు కాబట్టి హెయిర్ ఊడిపోతుంది. అందుకే వాష్ చేసి అయితే యాడ్ చేసేసుకోండి రైస్‌ని. ఇక అయితే బాగా మిక్స్ చేసేసుకోండి దాన్ని. కొంచెం లో హీట్‌లో అయితే పెట్టండి. హైలో పెడితే మాత్రం పొంగిపోతుంది. కాబట్టి లో హీట్‌లో అయితే పెట్టండి. చాలా బాగా అవుతుంది లో హీట్‌లోనే పెడితే. అదే హై హీట్‌లో పెడితే ఏమవుతుందంటే కొంచెం టెక్స్చర్ అంతా చాలా గట్టిగా అయిపోతుంది. మీకు అప్లై చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. కొంచెం బాగా ఉడికేటప్పుడైతే ఒకసారి స్పూన్‌తో బాగా మిక్స్ చేసేసుకొని, ఒకసారి ఆ టెక్స్చర్ అయితే చెక్ చేయండి థిక్‌గా అయిందా లేదా అని. ఇలా కొంచెం ఇంకా వాటర్ లాగానే ఉందంటే అలానే మిక్స్ చేస్తూ ఉండండి. తర్వాతయితే స్పూన్‌తో ఇలా కొంచెం తీసుకొని నేను చూపిస్తున్న విధంగా కొంచెం గమ్‌లాగా ఉందా లేదా అనేదైతే చూడండి. ఇలా స్టిక్కీగా ఉంటే మాత్రం ఇక దగ్గర పడినట్టు మిక్స్చరు. కాబట్టి చాలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలోనే. లేదంటే అది గడ్డ కట్టిపోతుంది. గమ్‌లాగా అయిపోతుంది మొత్తం. నెక్స్ట్ నేను ఇది బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు నార్మల్‌గా హెయిర్‌కి ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆ ఆయిల్ అయితే వేసుకోండి. నేనైతే 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిలు. నేనిక్కడ పారాచూట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. నా హెయిర్‌కి నేనెప్పుడు అదే యూజ్ చేస్తాను కాబట్టి నేను పారాచూట్ ఆయిలే తీసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే అవి బబుల్స్ లాగా అలానే ఉంటాయి కాబట్టి కొంచెం మిక్స్ అయితే చేసుకోవాలి వాటిని. అంటే ఆయిల్ మొత్తం ఆ వాటర్‌లోకి అయితే కలిసిపోవాలి గదా! అందుకు నేనైతే మిక్స్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం సేపయితే మిక్స్ చేసుకోండి. కొంచెం హై హీట్‌లో అయితే పెట్టొద్దు. లో హీట్‌లోనే మిక్స్ చేసుకోండి. లేదంటే ఇలా బబుల్స్ లాగా అయితే మొత్తం వచ్చేస్తుంది. ఇక అయిపోయిన తర్వాతయితే నేను ఆఫ్ చేసేసుకొని ఇక దాన్నయితే ఫిల్టర్ చేసేసుకోవాలి. హీట్ మీద ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోండి. లేదంటే అది ఇక ఫిల్టర్ కాదనమాట. అలానే ఉండిపోతుంది. హీట్ మీద చేసుకుంటేనే కొంచెం ఫిల్టర్ అనేది అవుతుంది. లేదంటే అలానే ఉండిపోతుంది. ఇక ఫిల్టర్ చేసుకున్న తర్వాతయితే ఇలా అయితే ఉంటుంది. ఇక అయితే ఇది చల్లగయిన తర్వాత దీన్నైతే మనం హెయిర్‌కి అప్లై చేసేసుకోవడమే. నేనిలా చూపిస్తున్నట్టు పార్టిషియన్స్‌గా హెయిర్ అయితే తీసుకొని అప్లై చేసేసుకోండి. డాండ్రఫ్ కానీ లేదంటే హెయిర్ కొంచెం రఫ్‌గా ఉన్న వాళ్ళకి స్మూత్‌గా అవుతుందనమాట. నాకు హెయిర్ వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా అయితే హెయిర్ స్మూత్‌గా అవుతుందనమాట. నాకు కొంచెం రఫ్ హెయిర్ అందుకే నేను వీక్లీ ట్వైస్ అయితే యూజ్ చేస్తాను. డాండ్రఫ్ వచ్చినప్పుడు కూడా నేను ఇదే యూజ్ చేస్తాను. మీకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందంటే ఫస్ట్ అయితే మీరు వుడెన్ కోంబ్‌ని అలా యూజ్ చేసి చూడండి. హెయిర్ ఫాల్ అయితే చాలా తగ్గుతుందనమాట. ఇవి ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. మీషోలో అలా కూడా దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.